అధ్యాయం 2. ఇక్కడ చూడండి, నాలుగో వాక్యం నేను చదువుతాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆ మాటకు అర్థం ఏంటి తెలిసిన? క్రీస్తునందు, క్రీస్తులో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తులో మరుగై ఉన్నది. ఎవడైనను, చూడండి, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందరి మీ స్థిర విశ్వాసమును చూచి నేనేం చేయుచున్నాను అని చెప్పి ఏమంటున్నాడు చూడండి. కావున మీరు ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు మనం ఏమవ్వాలా? వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు ఏమవ్వాలా? విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుషుల చదవండి గట్టిగా, ఏంటంట? ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారము. అండర్లైన్ చేయండి, ఏంటంటే చెప్పండి, అది మనుషుల పారంపర్య ఆచారము. ఏంటంటే ఒకసారి చెప్పండి. బైబిల్ చూడండి, బైబిల్ చూడండి, ఏంటంటే చెప్పండి. మనుషుల పారంపర్య, వినండి స్త్రీలు, మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని ఓ వాడు ఎవడైనా ఉండునేమోనని జాగ్రత్తగా ఉండు. ఇది దేవుడు సంఘానికి చెప్పే మాట. చూడు, చాలా మంది నన్ను చూడండి, చాలా మంది చక్కని మాటలతో, ఎలా అంటే చెప్పండి, చెప్పండి, ఎలా అంటే చెప్పండి, చక్కని మాటలతో మోసగిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా, నేను మాట్లాడుతుంటే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే నా మాట చక్కగా ఉండదు, నరికినట్టుగా ఉంటుంది, కొట్టినట్టుగా ఉండదు. కానీ ఎక్కువ మంది ఏ మాటలు నచ్చుతారంటే చక్కని మాటలు, తీయని మాటలు. బైబిల్ అంటుంది చక్కని మాటలు, తీయని మాటలు, మోసపరిచే మాటలు, ఇతరులను మోసగించే మాటలు. ఎక్కువ ఆడపిల్లలు పడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అటువైపు నుంచి వచ్చే చక్కని మాటలు, అటువైపు నుంచి వచ్చే తీయని మాటలకు ఆడపిల్లలు బలి అవుతున్నారు. నేను చెప్తున్నాను, యేసు తప్ప నిజమైన ప్రేమ ఎక్కడ లేదండి. అంత మోసం. యేసును తప్ప మనం ఎవరిని ప్రేమించకూడదు, ఎవరిని నమ్మకూడదు. అది నిజమైన ప్రేమ, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. ఆయన మాటల్లో కల్మషం ఉండదు, ఆయన మాటల్లో కపటం ఉండదు. యేసు మాటలు యథార్థమైన మాటలు, యేసు మాటలు మనకు జీవాన్ని కలిగించే మాటలు. మనం చూడండి, ఆ మాటలు వినటానికి ఇష్టపడము, కానీ చక్కని మాటలతో మోసపుచ్చు మాటలను వినటానికి గంటలు గంటలు మనము సమయాన్ని ఖర్చు పెడుతూ ఉంటాం. అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని సంగమం. యేసు ప్రేమ చాలా గొప్పది, మీకు అర్థం కాదు. మన పాపములను, మన శాపములను ఆయన మోసాడు, నా స్థానములో ఆయన చనిపోయాడు, నా కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు. నేను యుగ యుగాలు జీవించాలని ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని బైబిల్ చెప్తుంది. ఈ లోకములో ఎన్నో ఆచారాలు ఉన్నాయి, ఈ లోకములో ఎన్నో మూల పాఠములు ఉన్నాయి, ఈ లోకములో ఎన్నో మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును ఏం చేస్తారంట? చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమోనని మనల్ని మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలా. ఏలయనగా దేవత్వము, సర్వ పరిపూర్ణత శరీరముగా ఎవరిలో నివాసం చేస్తుంది? క్రీస్తునందు నివసించుచున్నది. ఇంకొక మాటను మీకు చూపిస్తాను చూడండి, ఇంకొక మాటను 16వ వాక్యం. కాబట్టి అన్నపానముల విషయములోనైనను సరే, పండుగ, అమావాస్య,
అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను సరి మీకు తీర్పు తీర్చ ఎవరికి మనం ఏం చేయకూడదు. చూడు, అమావాస్య, పౌర్ణమి ఇట్లాంటి దినములు వీటిని ఏమంటారంటే మనుష్యులు ఆచారములు, మనుషుల ఆచారాలు. బాప్టిషన్ తీసుకుంటాం, దేవునిలోకి వచ్చి ఉంటాం, మనుషుల ఆచారాన్ని మనం వదులుకోలేకపోతున్నాం. వాటిని మనం పాటిస్తూనే ఉన్నాం. బైబిల్ చదువుతాం, బైబిల్ మోస్తాము, ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం, చర్చికి వస్తాము, బాప్టిషన్ తీసుకున్నాం, ప్రతి నెల బల్ల తీసుకుంటాం. కానీ మనుషుల ఆచారాలు మనం వదులుకోలేకపోతున్నాము. నేను చెప్తున్నాను, అదే అండి ఒక కుటుంబాన్ని నాశనం చేసేది, ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేయటకు కారణం అదేనండి, మనుషుల ఆచారాలు. బైబిల్ అంటుంది మనుషుల పారంపర్య ఆచారములు, ఇహలోక సంబంధమైన మూల పాఠములు. వాటిని మనం విడిచిపెట్టాలా, వాటిని విడిచిపెట్టి క్రీస్తును అనుసరించాలా, క్రీస్తు వెంట మనం వెళ్ళాలా. 10వ వాక్యంలో చూడండి ఏమంటుందో, మరియు ఆయన యందు మీరు ఏమై ఉన్నారు, సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారములకును ఆయన ఏమై ఉన్నాడు, శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీర ఇచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. ఈ మాట అందరూ చదవండి. మీరు బాప్టిషమందు ఆయనతో కూడా ఏమయ్యారంట, చేతులతో నీళ్ళల్లో బాప్టిషన్ తీసుకున్నారు. బైబిల్ ఏమంటుంది, నువ్వు ఎప్పుడు బాప్టిషన్ తీసుకున్నావో ఆ రోజు నువ్వు క్రీస్తుతో పాటు నువ్వు ఏమయ్యావంట, సమాధి. చెప్పండి, ఏమయ్యావు? మాట్లాడండి. మనం ఏమయ్యామంట, పాతి పెట్టబడ్డామంటే దాని అర్థం ఏంటి? మనం ఏమయ్యాము? మాట్లాడండి. మనం ఏమయ్యాము? మగ పిల్లలు మనం ఏమయ్యాము? నువ్వు సమాధి చేయబడ్డావు. ఆడపిల్లలు బాప్టిషన్ ఎంతమంది తీసుకున్నారు? చేతులెత్తని నేను చెప్తున్నాను. దాని అర్థం తెలుసా? బాప్టిషన్ తీసుకున్న దానికి అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఏమయ్యావు, నువ్వు ఏమయ్యావు. సమాధి అంటే నువ్వు పూర్తిగా సమాధి చేయబడ్డా, నువ్వు పూర్తిగా పాతి పెట్టబడ్డా. కానీ నీ పాత కోరికలు, నీ పాత ఆశలు, నీ పాత ప్రేమ, నీ పాత సహవాసం ఇంకా నీలో ఉందంటే దాని అర్థం ఏంటి? ఇంకా నువ్వు ఏమవ్వలేదని అర్థము. పూర్తిగా పాతి పెట్టబడలేదు. ఒకడంటే ఒక అమ్మాయిని బాగా ఇష్టపడి ప్రేమించాడంట. వాడు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడటం పూర్తిగా మానేసేసాడు. ఆ అమ్మాయి వాడిని వెంటాడుతుంది, బలవంతం చేస్తుంది. అప్పుడు అన్నాడంట, నా వెంట రావద్దు. అదేంటి, నేను నిన్ను ప్రేమించాను కదా, నువ్వు నన్ను ప్రేమించావు. నువ్వు ప్రేమించిన వ్యక్తి ఎప్పుడో సమాధి చెయ్యబడ్డాడు. ఇప్పుడు నేను నీ మనిషిని కాదు, ఇప్పుడు నేను క్రీస్తు మనిషిని, క్రీస్తును ప్రేమిస్తున్నాను. నేను కూడా బైబిల్, నేను కూడా దేవుని నమ్ముకున్న ఒక ఆడపిల్లనే కదా, నేను నీలాగా రక్షించబడ్డాను. అంటే ఏంటి? ఇద్దరు బయట రక్షించబడ్డ వాళ్ళు ఇక్కడ ప్రేమించుకోవచ్చా? మాట్లాడాలి. అమ్మాయి జ్ఞానం చూడండి. నేనేం అన్యుని ప్రేమించలా, నేను కూడా నీలాగా రక్షించబడ్డాను, నేను కూడా సమాధి. పరలోకంలో ప్రేమ కంటిన్యూ అవుతుంది అంటారా? పరలోకంలో లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది అంటారా? నేను చెప్తున్నా, సమాధి చేయి, కంప్లీట్ గా బాధ పెట్టబడు. అప్పుడే దేవుని ఆశీర్వాదం నీ కుటుంబంలో మొదలవుతుంది. నేను చెప్తున్నాను, అంతవరకు అది స్టాప్ అలాగనే ఉంటుంది. చూడు పిల్లలు, యవనస్తులు అర్థం చేసుకోండి. బాప్టిజం అంటే నీళ్ళల్లో మునుగుతున్నప్పుడు పాస్టర్ గారు నిన్ను నీళ్ళలో ముంచుతున్నారంటే దాని అర్థం ఏంటి తెలిసిన? నిన్ను పాతి పెడుతున్నాడు క్రీస్తుతో పాటు. ఎవరితో పాటు? కాబట్టి నీ కోరికలు, నువ్వు నగ్మ లాంటి అమ్మాయిని ప్రేమించినా నువ్వు వదులుకోవాలా, తప్పదు. నువ్వు కమలహాసన్ లాంటి అబ్బాయిని ప్రేమించిన నువ్వు వదులుకోవాలా. నువ్వు క్రీస్తును ప్రేమించాలా, నీ హృదయంలో క్రీస్తుకు స్థానం ఇవ్వాలా. యేసు అదే చెప్పాడు, నాకంటే
నేను పూర్తిగా నిన్ను క్రీస్తు సన్నిధిలో సరెండర్ చేయాలనుకుంటున్నాను. క్రీస్తుకు నీ హృదయంలో స్థానం ఉండాలా? క్రీస్తుకు నీ ఆత్మలో స్థానం ఉండాలా? యుగ యుగాలు నువ్వు జీవించాలంటే, ఈ భూమిలో సురక్షితంగా జీవించాలంటే, నీ యొక్క భవిష్యత్తు క్షేమముగా ఉండాలంటే నువ్వు దేవుని చేతికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలా? నీకు దేవుడు కావాలా, క్రీస్తు కావాలా, లోకము కావాలా? నిన్ను నువ్వు పరీక్షించుకో. పౌలు అంటాడు, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన వాటన్నిటిని నేను పెంటగా, చెప్పండి, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన వాటన్నిటిని కూడా ఏం చేశాను? ఇంకోసారి చెప్పండి, క్రీస్తు నిమిత్తము నేను ఏమేమి కలిగి ఉన్నానో వాటన్నిటిని ఏం చేశాను? పెంటగా. సో పౌలు తనకు తెలిసిన కలిగిన అన్నిటిని వదులుకున్నాడు క్రీస్తు నిమిత్తం. ఇక్కడ బైబిల్లో కూడా మనం చూస్తున్నాం. ఒకసారి అదే మాట పైకి వెళ్ళండి, 9వ వాక్యం చూడండి. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు మరియు ఆయన యందు మీరు ఏమై ఉన్నారు? చెప్పండి, ఆయన యందు మీరు ఏమై ఉన్నారు? చదవండి. మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరసై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు ఏంటంటే నాకు వినపట్ల, అందరూ కలిసి చెప్పండి. ఏంటంటే నాకు వినపడట్లా. శరీర ఇచ్చలతో కూడా కూడిన స్వభావమును విసర్జించడం అంటే ఏంటి తెలిసిన? చూడండి, విసర్జించడం ఏంటి? నాకు వద్దని వదలటం. నువ్వు వదిలి చూడు, దేవుడు అంటున్నాడు. నువ్వు విడిచి చూడు, నువ్వు వదిలి చూడు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు విడిచిపెట్టి చూడు, నిన్ను ఏ స్థాయికి నేను తీసుకెళ్తానో చూడు అంటున్నాడు దేవుడు. మనం ఏంటంటే చూడండి, నేను చెప్తున్నాను, మనం విడవనీయకుండా కొన్ని కారణాలు, అటువైపు మనల్ని విడవాలి. దేవుడు వాక్యం ఏంటో, దేవుళ్ళు రారు, వారు లోకములో ఉంటారు, మనల్ని వదలని. నేను చెప్తున్నా, నువ్వు దేవుల్లో ఎదగడం సైతానికి ఇష్టం లేదు, నువ్వు దేవుల్లో ఉండటం సైతానికి ఇష్టం లేదు, నువ్వు దేవుల్లో మంచిగా జీవించడం సైతానికి ఇష్టం లేదు. కాబట్టి సైతాన్ ఏం చేస్తాడంటే, మగ పిల్లలను ప్రేరేపిస్తాడు ఆడపిల్లలను శోధించున్నట్లుగా, ఆడపిల్లలను ప్రేరేపిస్తాడు మగ పిల్లలను శోధించున్నట్లుగా. ఇట్లా సాతాను అనేకులను ప్రేరేపిస్తున్నాడు ఎదుటి వారి దేవుల్లో ఉన్న వారి జీవితాలను పాడు చేయటానికి. నేను చెప్తున్నా, సైతాను యొక్క కుయుక్తిని అర్థం చేసుకొని సాతానును యేసు నామమున పారని వెళ్ళగొట్టి పూర్తిగా నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించి చూడు. నేను చెప్తున్నాను, ఇక్కడ అంబానీలు పెరుగుతారండి. నేను చెప్తున్నా, ఇక్కడ కలెక్టర్ లేస్తాడు. ఈ చర్చిలో కలెక్టర్ వస్తాడు, ఈ చర్చిలో ఖచ్చితంగా ఎమ్మెల్యే వస్తాడు, ఈ చర్చిలో డాక్టర్లు వస్తారు, ఈ చర్చిలో కోటీశ్వరులు వస్తారు. నువ్వు ఎప్పుడు క్రీస్తుకు పూర్తిగా సమర్పించుకుంటావు? నువ్వు ఎప్పుడు సమర్పించుకోవో దేవుడు నిన్ను నలగబడతాడు. ఎందుకంటే నువ్వు బాప్టిజం తీసుకున్నావు. విన్నాం కదా, వర్తమానమును పంపాడు దేవుడు దైవజనుని ద్వారా. వారు ఆ మాటలను విని కూడా ఏం చేయలేదంట, చెవి నొగ్గక. సో దేవుని బిడ్డలు మీరు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నారు. మందిరానికి వస్తున్న ఆడపిల్లలు ఎదగాలి. తల్లిదండ్రులు కూడా నేను చెప్తున్నా, మీరు మీ చుట్టూ ప్రక్కల మీ ఇంటి పక్కనే ఉంటారు, నీ రక్త సంబంధి దూరంగా పెట్టు. ఎందుకంటే వారి ద్వారా నీకు ప్రమాదం ఉంది. వాళ్ళు దేవుళ్ళో లేరు, వారు క్రీస్తు బోధనలో లేరు, వారు ఒక దైవజనుని క్రింద లేరు నడిపించబడటానికి, గద్దించబడటానికి. వారి వలన నీకు ప్రమాదము ఉంది. నేను చెప్తున్నా, మనష్షే జీవితం చూశా. వారి చుట్టూ ఉన్న అన్యులను ఆశ్రయించటం వలన ఎంత దెబ్బతిన్నాడు, ఎంత శ్రమకు గురి అయ్యాడు. చివరికి తను తాను తగ్గించుకొని దేవుని వైపు తిరిగాడు. అప్పుడు దేవుడు కనికరించి వారికి తిరిగి ఆ దేశాన్ని మనష్షే చేతికి అప్పగించాడు. నేను చెప్తున్నాను, సంగమా, అర్థం చేసుకో. క్రీస్తుకు నీ జీవితాన్ని సమర్పించుకో, క్రీస్తును అనుసరించు, క్రీస్తును పాటించు, క్రీస్తును ప్రేమించు. నీ హృదయంలో క్రీస్తుకు స్థానం ఇవ్వు. క్రీస్తును తప్ప ఎవరిని దేనిని కూడా ప్రేమించవద్దు. ఎందుకంటే మనం బాప్టిజం సమయంలో ఆయనతో పాటు మనం ఏమైతిమి, పాతి పెట్టబడిన వారై
ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మనం ఏమయ్యామంట? లేపబడితిమి. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును యేసు మేకులతో కూడా సిలువ మీద కొట్టి దాని మీది చేరాతను యేసు తన రక్తము చేత ఏం చేశాడు? తుడిచివేసి మనకును దేవునికి అడ్డము లేకుండా దానిని ఏం చేసేసాడు? ఎత్తివేసి. ఇక్కడ చూడు, మన అపరాధములన్నింటినీ ఏం చేశాడు? చెప్పండి, మన అపరాధములన్నింటినీ ఏం చేశాడు? క్షమించాడు. క్షమించి అని ఉందా? క్షమిస్తాడు అని ఉందా? అంటే ఏంటి? ఆల్రెడీ శిలువ మీద మన అపరాధములన్నిటినీ క్రీస్తు ఏం చేశాడు? క్షమించి ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడు? ఆత్మలో మనలను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని ఏం చేశాడు? పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు ఏం చేశారు? కనపరచను. కాబట్టి అన్నపానముల విషయములోనైనను సరే, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలో అయినను సరే మీకు తీర్పు తీర్చు ఎవరికి ఏం చేయవద్దు, అవకాశం ఇవ్వవద్దు. ఇది రాబోవు నాటి ఛాయలే గాని నిజ స్వరూపము ఎవరిలో ఉంది? ప్రతిదీ క్రీస్తులో దాగి ఉంది. ఆయనను వెంబడిస్తే చాలు. అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు కూడా నీకు చెప్తున్నా, క్రీస్తును వెంబడించు, క్రీస్తును అనుసరించు, ఆయన వాక్యాలు చదువు, ఆయన బోధనలు విను, ఆయన వాక్యానుసారంగా నడువు. లోకంలో ఎన్నో మాటలు, ఎన్నో బోధనలు ఉన్నాయి, వాటిని అనుసరించవద్దు. మనష్షే వాటిని అనుసరించడం వలన శ్రమకు పాలయ్యాడు, కష్టానికి పాలయ్యాడు. దేవుని కోపము మనష్షే మీద, రాజ్యం మీద రగులుతుంది. దేవునికి అవకాశం ఇవ్వకూడదు మన మీద ఆయన కోపము రావటానికి. నేను చెప్తున్నాను, నీ చుట్టూ ఉన్న అన్యజనులు ప్రమాదస్తులు, దేవునిలో లేనివారు, వాక్యం విననివారు. నేను చెప్తున్నా, ఇక్కడ కూడా బహుశా గుడిలో ఉండి కూడా నువ్వు అన్యుడిగా ఉండవచ్చు. గుడిలో ఉండి కూడా నువ్వు దేవుని వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇవ్వకుండా, దేవుని ప్రేమించకుండా నువ్వు ఉన్నట్లయితే నువ్వు కూడా ఒక అన్యుడివే. ఇక్కడ ఉన్నట్టుగా ఉంటావు, కానీ నీ మైండ్ సెట్ అంతా బయట ఉందనుకో, నువ్వు అన్యుడు. నేను చెప్పాను, మీరంతటా మీరు రాలేదు, దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తున్నాడు. నేను ఇక్కడ నా అంతటా నేను నిలబడలేదు, దేవుడు నన్ను నిలబెట్టాడు. దేవుని చిత్తంలో మనం అందరం ఉన్నాం. దేవుని పిలుపును బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మనం ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నాం. మీరు అర్థం చేసుకొని దేవుని పిలుపును గ్రహించి మీ లోపల ఉన్న పనికిరాని ఆలోచనలు తీసివేయండి. యేసుకు హృదయములో స్థానం ఇవ్వండి, క్రీస్తుకు హృదయములో స్థానం ఇవ్వండి, ఆయన వాక్యానికి లోబడండి. మిమ్మును మీరు తగ్గించుకోండి. పాతయన్నీ కూడా గతించిపోయేను, ఇదిగో నీ జీవితంలో ప్రతిదీ ఏమవ్వాలంట? ఆమేన్. ప్రోత్సహిస్తారు తప్పు చేయడానికి, ప్రోత్సహిస్తారు ఫోన్లు ఇచ్చి. వద్దు, దేవుడు నీతో పదే పదిగా మాట్లాడుతున్నాడు. వద్దు వద్దు. దేవుడు చెప్తున్నాడు వద్దు అని. నువ్వు వినట్లా, నువ్వు వినటం లేదు. చివరికి నీకు మనష్షేకు పట్టిన గతి పడుతుంది. బైబిల్ అంటుంది, అష్షూరు రాజు వచ్చి వాడు తప్పిపోకుండానట్లు ఇనప సంఖ్యలతో మనష్షే చేతులను కాళ్ళను ఏం చేశారంట? బంధించి వారిని ఎలా కుక్కను లాక్కొని పోయినట్టుగా తీసుకెళ్లారంట. అక్కడ వాడిని శ్రమపరిచినప్పుడు, బాధ పెట్టినప్పుడు, వాడిని పట్టినప్పుడు అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు దేవుని వైపు తిరుగుతున్నాడు. అప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాడు. అప్పుడు తన్ను తాను తగ్గించుకొని నేను తప్పు చేశాను. ప్రవక్తలు, దైవజనులు వచ్చి హెచ్చరిక చేసినప్పుడు కూడా నేను వినలేదు.
నన్ను క్షమించు అని అడిగాడు. అప్పుడు కనికరము గలవ దేవుడు క్షమించాడు. దేవుడు ప్రేమించగలడు, అదే దేవుడు కోపపడగలడు. దేవునికి కోపం రాదనుకోవద్దు. ఒక క్షణం మాత్రము చాలా ఆయన కోపపడితే ప్రపంచమే కుప్పకూడదు. నిమిషం మాత్రం ఆయన కోపం ఎంతసేపు ఉంటుందట, ఆ నిమిషంలో ప్రపంచం అంతా నాశనం అవుతుంది. వద్దు, దేవుని కోపం ముందు మనం నిలబడలేదు. దేవుని కోపం ముందు మనం తట్టుకోలేము. పిల్లలు అర్థం చేసుకుని నువ్వు దేవుని బిడ్డగా మారావు, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు క్రీస్తు రక్తములో కడగబడ్డావు, నువ్వు ఆయన సంఘము, నువ్వు క్రీస్తు శరీరమై ఉన్నావు. లోక సంబంధమైనది పక్కన పెట్టు. ఆయనకు తెలుసు నీకు ఎప్పుడు ఏం చెయ్యాలా, ఎప్పుడు నీ జీవితంలో ఏం చేయాలి ఆయనకు బాగా తెలుసు. దేవునికి నువ్వు చెప్పవలసిన పని లేదు, నేర్పవలసిన పని లేదు. సమయం వచ్చినప్పుడు ఆయన నీకు తగినట్లుగా అన్నిటినీ చేసి ఆయన నామాన్ని ఆయన మహిమపరుచుకుంటాడు. ఇప్పుడు నువ్వు చెయ్యవలసిన పని ఏంటి తెలిసిన? క్రీస్తును వెంబడించు. ఆయనలో జ్ఞానము, బుద్ధి, సర్వ సంపదలు ఏమై ఉన్నదంట, క్లుప్తములై ఉన్నది. నువ్వు క్రీస్తులో వేరుపారి ఎదుగు, క్రీస్తులో ఎదుగు, క్రీస్తును గూర్చిన జ్ఞానములో ఎదుగు, క్రీస్తును గురించిన మాటల్లో ఎదుగు, క్రీస్తు వాక్యమును ధ్యానించు, క్రీస్తు వాక్యమును కంఠస్థము చే, క్రీస్తు మాటలను కడుపు నిండా దాచుకో. నీ నోరు తెరిచిన వెంటనే క్రీస్తు మాటలు రావాలా. నీ మైండ్ లో క్రీస్తు మాటలు, నీ శరీరము, నీ నరనరాలు, నీ రక్తమంతటా క్రీస్తు మాటలు ప్రభావితంగా ఉండాలా. ఎందుకంటే అది ఆత్మతోను జీవముతోను కూడిన మాటలు. ఆ మాటలు ఎవరు కలిగి ఉంటారో వారికి ఏ కీడు రాదు. జీవితాన్ని సమర్పించుకో. పరిశుద్ధాత్మ దేవుడు నిశ్శబ్దంగా మాట్లాడవద్దు. ఇప్పుడు దేవుడు వర్తమానం అందించాడు, మాట్లాడవద్దు. నీ ఫోకస్ అంతా క్రీస్తు మీద ఉంచు. నీ మైండ్ అంతా క్రీస్తు మీద, బయటికి లోపలికి అటు ఇటు తిరగవద్దు. ప్లీజ్ కొద్ది క్షణం దేవుని సన్నిధిలో ఎవరు అటు ఇటు తిరగవద్దు. నీ మైండ్ అంతా క్రీస్తు వైపు మళ్ళించు. ఇదిగో దేవుడు అంటున్నాడు, నిన్ను నువ్వు సమర్పించుకోమని. ప్రభు అంటున్నాడు, నీ కొరకు నన్ను నేను సమర్పించుకున్నాను, నీ కొరకు నేను శిలువ మీద వేయబడ్డాను, నీ కొరకు నేను గాయపరచబడ్డాను, నీ కొరకు నేను శిలువ మీద రక్తము కార్చాను, నీ కొరకు నేను అవమానపరచబడ్డాను, నీ కొరకు నేను ఉమ్ము వేయించుకున్నాను. నువ్వు బాగుండాలి, నువ్వు క్షేమముగా ఉండాలి, నువ్వు నా స్థానంలో ఉండి ఏలుబడి చెయ్యాలి, నువ్వు నా స్థానంలో యుగ యుగాలు జీవించాలని నీ కొరకు నేను ఘోరమైన హీనమైన మరణాన్ని అనుభవించాను. నువ్వు నన్ను ప్రేమించవా? ప్రభు అడిగాడు, యేసు పేతురు ముమ్మార్లు అడిగాడు, నన్ను ప్రేమించవా? నువ్వు నిజముగా నన్ను ప్రేమించుచున్నావు అని అడిగా. అదే ప్రభు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. సంగమా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా హృదయం, నీ హృదయంలో నాకు స్థానం ఉందా? ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి, హృదయం అనే తలుపు యొద్ద నిలబడి ఉన్నాను. ఎవడు నా స్వరము విని తలుపు తీయను, నేను వాని లోనికి వచ్చి వాడితో కలిసి భోజనం చేస్తానన్నాడు. నీ హృదయంలో యేసుకు స్థానం ఉందా లేక లోకానికి స్థానం ఉందా? నీ హృదయంలో యేసు ఉన్నాడా లేక సైతాన్ ఉన్నాడా? నీ హృదయంలో యేసు ఉన్నాడా లేక మరి ఎవరున్నారు? చేయండి, ప్రార్థన చేయండి. స్వరమెత్తి ప్రార్థన చేయండి. ఇక పూర్తిగా నిన్ను సమర్పించుకొని లైఫ్ చేంజ్ అవుతుంది. నేను చెప్తున్నాను, నీ జీవితం మారిపోతుంది. నేను చెప్తున్నాను, నువ్వు సమర్పణ చేసుకుంటే. నీలో గొప్ప తలాంతులు దాగినాయి, అవన్నీ బయటికి వస్తాయి. నీలో కలెక్టర్లు అయ్యే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, డాక్టర్లు అయ్యే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఇంజనీరింగ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, దేశాన్ని ఏలుబడి చెయ్యే నాయకులు ఇక్కడ ఉన్నారు. కానీ యేసుకు సమర్పించినప్పుడు అవన్నీ బయటికి వస్తాయి. నేను మీకు సమయం ఇస్తాను,
ప్రార్థించడం మీ వంతు. మనష్య తన్ను తాను తగ్గించుకొని దేవునికి మొరపెట్టాడని బైబిల్ చెప్తుంది. తన్ను తాను తగ్గించుకున్నాడంట. మనష్య తన్ను తాను తగ్గించుకున్నాడు. నిన్ను తగ్గించుకో యేసు సన్నిధిలో. రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేయబోతు క్షణము. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. మనస్ఫూర్తిగా నిన్ను నువ్వు సమర్పించుకో. సంగమా యవనస్తులు నిన్ను నువ్వు సమర్పించుకో. క్రీస్తు నిన్ను చూస్తున్నాడు. నన్ను వెంబడించు అంటున్నాడు. పేతురు చేపలు పట్టించారు. చదువు లేని వారు, పనికిరాని వారు, వాళ్ళ వృత్తి ఏంటి తెలిసిన ప్రతిరోజు వలలు తీసుకొని పడవను సముద్రంలోకి నడిపించి చేపలు పట్టి బయటకు వస్తేనే వాళ్ళకి రావడం. కానీ ఒకసారి యేసు ప్రభు వాళ్ళ ముందు నిలబడి నన్ను వెంబడించుడి అన్నాడు. అప్పుడు వారు ఏం చేశారు తెలిసిన చేపలు పట్టే వలను ఆ పడవను
అక్కడికక్కడే విడిచిపెట్టారు, యేసును వెంబడించారు. తర్వాత ఏమైంది? 3.5 సంవత్సరం ఆయనతో ఉన్నారు. ప్రతిరోజు అద్భుతాలు చూశారు. ప్రతిరోజు ఆయన నోట నుండి జీవపు మాటలు విన్నారు. 3.5 సంవత్సరము ఆయనతో సమయం గడిపారు. వారు చూడని అద్భుతాలు, ఎంత అద్భుతమైన సంఘటనలు వారు చూశారు. చరిత్రలో జరగని సంఘటనలు చూశారు. ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి వారిని యెరూషలేములో వేచి ఉండమన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఇప్పుడు వీళ్ళందరూ ఆయన చెప్పినట్టుగా ఒక చోట కూడి ఉన్నారు, బాప్తిస్మం పొందారు పరిశుద్ధాత్మలో. ఈ బైబిల్ చదివి చూడండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చదివి చూస్తే ప్రజలంట ఆస్తులు, వారి వారి ఇండ్లు, వారి వారి పొలాలను అమ్మి ద్రవ్యమును తీసుకుని వచ్చి అపోస్తలుల కాళ్ళ కింద పెట్టారట. చేపలు పట్టేవారు గొప్ప దైవజనులయ్యారు, ప్రవక్తలయ్యారు, ప్రపంచానికి మార్గదర్శకులయ్యారు. వారి నీడను తాకితే రోగులు బాగుపడుతున్నారు. వారి చెందును ముట్టితే చాలు, వారు కట్టుకున్న వస్త్రం మీద ఉన్న రోమాలు, బెల్టును ముట్టినా బాగుపడతారు. చూడండి, చేపలు పట్టేవారు అంత స్థాయికి ఎలా ఎదిగారంటే వారు అన్నిటిని వదిలిపెట్టి ఎవరిని వెంబడించారు? సేవదే దేవుడు మనతో చెప్తున్నాడు. విడిచిపెట్టు. వారు వదిలేయారంట, వలను వదిలేయారు, పడను వదిలేరు. ఏది వారిని పోషిస్తుందో, ఏది వారికి రాబడిని తీసుకుని వచ్చేదో దానినే వదిలేయారు. నువ్వు దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నావు అది ఈ రోజు వదలమంటున్నాడు దేవుడు. నువ్వు దేనిని ఎక్కువగా ఇష్టపడుతున్నావు, నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు దానిని ఈ రోజుతో వదిలేయి, దానిని ఈ రోజుతో సమాధి చేయి, యేసును వెంబడించు. ఆ దినము నుండి చూడు, నీ లైఫ్లో ప్రతిరోజు మిరాకల్, ప్రతిరోజు అద్భుతమే, ప్రతిరోజు దేవుని మాటలే, జీవము మాటలు దేవుడు నీకు వినిపిస్తాడు. నీ లైఫ్లో డబ్బును నువ్వు వెతకవలసిన పని లేదు, అది నిన్ను వెతుక్కొని వచ్చేటట్టుగా దేవుడు నీకు అభిషేకం ఇస్తాడు. నిన్ను అసాధారణమైన మనిషిగా చేస్తాడు. విడిచిపెట్టి చూడు, విడిచిపెట్టి చూడు, విడిచి యేసును వెంబడించు. ఆయన నిన్ను కోరేది ఒకటే, నన్ను వెంబడించు, నన్ను అనుసరించు అంటున్నాడు. నేను ముగించేటప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు యేసును అనుసరిస్తావా? నీ జీవితాన్ని యేసుకు సమర్పించుకొని అద్భుతమైన జీవితాన్ని నువ్వు అనుభవించాలని కోరుతున్నావా? నువ్వు ఎంచుకున్న దానికి, నువ్వు ఆశించిన దానికి యేసు నీకు ఎన్నో రెట్లు శ్రేష్టమైనది ఇస్తాడు. దేవుడు నిన్ను అడిగాడు ప్రశ్న, సమాధానం నీది, సమాధానం నీది. నేను ప్రార్థనలో ముగించబోతున్నాను. తండ్రి, ఈరోజు నీవు నాతో మాట్లాడావు యేసు ద్వారా, యేసు పరిశుద్ధాత్మ ద్వారా అందరితో మాట్లాడావు. యవనస్తులు, పిల్లలు విన్నారు నీ మాటలను, గ్రహించడం సహాయం చేయాలి. ఈ సంఘమును మీరు పరిశుద్ధపరుస్తున్నందుకు స్తోత్రం. రక్తము ద్వారా, వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధీకరిస్తున్నందుకు స్తోత్రం. యవన బిడ్డలు ఉన్నారు, వారి హృదయంలో ఎరిగి ఉన్నారు. వారి హృదయంలో ఎవరున్నారో నీకు తెలుసు. వారిని తీసివేసి యేసు మాత్రం ఉండాలి. లోక ఆచారములు, పారంపర్య ఆచారాలు వీటిని మేము వదిలిపెట్టాలి. మనుషులను వెంబడించడం, మనుషులను ప్రేమించడం మేము వదులుకొని మీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు, మా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి మా కొరకు తిరిగి లేచిన మా రక్షకుడు, మా ప్రభువును మేము ప్రేమించేవారుగా, ఆయనను వెంబడించేవారుగా ఉంటే సహకరించండి. వినిన మాటలకు లోబడే స్వభావము దయచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవ, మీరు ఒక్కొక్కరిని పట్టుకోండి, ఎవరిని వదిలిపెట్టరు. యేసయ్య రాకడ దినములలో మేము ఉంటున్నాం కనుక అన్యులు ఎగతాళి హేళన చేయనట్లుగా, సంఘము వైపు ఏలు పెట్టి చూపునట్లుగా ఎవరికి అవకాశం ఇవ్వకూడదు మేము. కాబట్టి ఇక్కడ నుండి పరిశుద్ధాత్మదేవ ఇక్కడ నిలబడి ఉన్నా, ఇక్కడ ఎంతమంది నిలబడి ఉన్నారో వారందరినీ నీ చేతికి అప్పగిస్తున్నా. మీరు కంచి వేయండి, కాపాడండి. ఒక మార్పు ఒక్కొక్క జీవితంలో కలుగునుగా అక్కడ ప్రకటిస్తున్నారు.
వారిని ఆవరించిన చీకటి యేసు నామమున పాడి నేను ఆజ్ఞాపిస్తున్నాను నీకు. యవన బిడ్డలను చంచల ఆత్మతో, లోక సంబంధమైన ప్రేమ సంబంధమైన ఆత్మలతో నింపుతున్న ప్రతి దురాత్మలను యేసు నామమున నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, వదిలిపోని. విడుదల కలుగునుగా అని ప్రకటన చేస్తున్నాను. స్వస్థత కలుగునుగా అని నేను ప్రకటన చేస్తున్నాను. మార్పు ప్రతి ఒక్కరి కుటుంబంలో కలుగునుగా అని నేను ప్రకటిస్తూ యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. చేతుల పైకి అందరూ దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.